అందరికీ నమస్కారం. క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ శుభాదినాలు. నా పేరు భైరవదేవ శనిగల, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అండ్ ఫార్మిస్ట్రీ. సో మనము జూలై మాసంలో అన్ని రాసుల వారికి, వివిధ రాసుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకోబోతున్నాం. అందులో భాగంగానే మనం ఈరోజు వచ్చేసి మనకు తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనకు మేషం నుంచి కన్య వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకు తులారాశి వారికి ఈ జూలై మాసంలో ఎటువంటి ఫలితాలు ఉంటుంది, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి అనే గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం తులారాశి వారిని చూసుకున్నట్లయితే ఈ జూలై మాసంలో లగ్నంలో ఏ గ్రహం లేదు. అలాగే పంచమంలో వచ్చేసి శనేశ్వరుడు రెట్రోగ్రేడ్ అయి ఉన్నాడు. 5వ స్థానంలో కుంభంలో రెట్రోగ్రేడ్ అయి ఉన్నాడు. 135 రోజుల వరకు కూడా రిమైన్ అంటే అప్రాక్సిమేట్లీ 4 నెలల పాటు ఈ రెట్రోగ్రేడ్లో కుంభంలో ఉంటాడు. 5వ స్థానంలో. 6వ స్థానంలో రాహు ఉన్నాడు. అలాగే 7వ స్థానంలో చంద్ర కుజులు ఉన్నారు. చంద్రుడు 2.5 రోజుకు ఒకసారి మారుతూ ఉంటాడు. అలాగే కుజుడు కూడా 13వ తేదీ గురువుతో కలవబోతున్నాడు, అష్టమంలోకి వస్తాడు. అలాగే తర్వాత 9వ స్థానంలో మిథునంలో రవి ఉన్నాడు. అలాగే శుక్రుడు ఉన్నాడు. అలాగే 8వ స్థానంలో ఎప్పటి నుంచే వృషభంలో గురువు ఉన్నాడు. అలాగే 10వ స్థానంలో బుధుడు ఉన్నాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 12వ స్థానంలో కేతు ఉన్నాడు. సో ఇది గ్రహస్థితి అనమాట. సో ఈ గ్రహస్థితిని బేస్ చేసుకొని వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ తులా లగ్నంలో ఎవరు లేరు కాబట్టి ఈ లగ్నాధిపతి, ఈ తులారాశికి లగ్నాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు ఎక్కడున్నాడు? భాగ్యస్థానంలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. అంటే ఇప్పుడు 15వ తేదీ వరకు వీళ్ళకు చాలా బాగుంటుంది. అంటే వీళ్ళు మనకు 9వ స్థానాన్ని మనం ఏ విధంగా చెప్తాం అంటే పూర్వజన్మలో మనం ఏదైతే పుణ్యాన్ని సంపాదించుకుంటామో ఆ స్థానాన్ని మనం 9వ స్థానంగా చెప్తాం అనమాట. అటువంటి స్థానంలో లగ్నాధిపతి అక్కడ ఉండడం అనేది మంచిదనమాట. అక్కడి నుంచి పొందాల్సినవి ఏవైతే ఉంటాయో అవి పొందడానికి 16వ తేదీ వరకు అంటే వీళ్ళకు భాగ్యం వీళ్ళు పొందే ఇంతకుముందు వీళ్ళు ఏదైనా పొందాల్సిన భాగ్యాన్ని పొందలేకుండా అది ఆగిపోయిన భాగ్యం ఏదైతే ఉంటుందో అది డబ్బు కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, అలాగే మంచి పేరు ప్రతిష్టలు కావచ్చు, అలాగే ఇంకా ఏదైనా కావచ్చు, అటువంటి భాగ్యాన్ని 16వ తేదీ వరకు ఇంతకుముందు నిలిచిపోయిన భాగ్యాన్ని వీళ్ళు పొందే ఛాన్సెస్ కనపడుతున్నాయన్నమాట అన్ని విధాలుగా. అది తులాలగ్నానికి. ఇక్కడ మనకు లాభాధిపతి ఎవరైతే ఉన్నారో మేషం, ఇది లాభాధిపతి వృశ్చికము. ఈ వృశ్చికము యొక్క అధిపతి కుజుడు. ఈ కుజుడు ఎక్కడున్నాడు? సప్తమంలో ఉన్నాడు. అంటే లాభాధిపతి సప్తమంలో ఉండడం వలన ఈ సప్తంలో ఉన్న కుజుడు లగ్నాన్ని కూడా చూస్తాడు. ఎందుకంటే లగ్నంలో శుక్రుడు లేడు. లగ్నంలో శుక్రుడు ఎక్కడున్నాడు? భాగ్యంలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక గ్రహం లేదనుకుంటే ఆ స్థానాన్ని ఏ గ్రహం చూస్తుందో మనం చూసుకోవాలన్నమాట. ఆ స్థానాన్ని ఏ గ్రహం చూస్తుంది? కుజుడు చూస్తున్నాడు. కుజుడు లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంచెం అగ్రెసివ్నెస్, దూకుడు తత్వము, బాగా ఎవరైనా నా మాటే వినాలి, నేను ఏదైనా సాధించాలనే తత్వం కుజుడికి ఉంటుంది కాబట్టి అటువంటి లక్షణాలు లగ్నానికి వస్తాయి. ఈ టైంలో ఏం చేస్తారంటే వీళ్ళు కుజుడు యొక్క దృష్టి లగ్నం పైన పడ్డప్పుడు దూకుడు పెరుగుతుంది. ఇంతకుముందు ఆగిపోయిన పనులనేటివి పూర్తి చేస్తారు, ముందుకెళ్తారు. అది జాబ్ ఒకేలా ఇన్ కేస్ జాబ్లో ఉండి ఏదైనా పనులు ఇంతకుముందు జాబ్లో ఉండి బాస్తో తిట్లు తింటూ ఉంటారు కొంతమంది, పనులు చేయలేక పనులు అనేవి లేట్ అవుతుంటాయి. అటువంటి వారు ఏం చేస్తారంటే ఈ మంత్లో దూకుడు పెంచుతారు, పనులు పూర్తి చేస్తారు. ఒకవేళ వాళ్ళ బాస్ ఏదైనా అన్నారనుకోండి, బాస్ని ఎదిరించే తత్వం కూడా ఉంటుంది అనమాట. నేను ఈ పని చేస్తానా, చూసుకో, సాధిస్తాను, నీకు ఇబ్బంది లేకుండా నేను పని పూర్తి చేస్తాను అని బాస్తో ఎదురు తిరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి ఉద్యోగాల వారికి. సో లగ్నంలో ఉన్న వారికి ఒకవేళ భార్యాభర్తల మధ్య ఐక్యత అనేది కొంచెము వాళ్ళ మధ్య కొన్ని డిస్ప్యూట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి అనమాట. ఎప్పుడైతే కుజుడు లగ్నాన్ని చూస్తాడో అది భర్తకు ఒకవేళ కొంచెం డామినేటింగ్ ఎక్కువ ఛాన్సెస్ కనపడుతున్నాయి అనుకోండి, భార్య ఏం చేస్తుంది? భర్త మీద ఆపోజిట్ అవ్వడము, ఇట్లా భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే కుజుడు లగ్నాన్ని చూస్తున్నప్పుడు ఆ యొక్క మనిషిని కట్టడి చేయాలి, నా మాట వినాలి అనే తత్వం కూడా ఉంటుంది కాబట్టి. సో సప్తమాన్ని చూడడం వల్ల అదనమాట. సో గురువు అష్టమంలో ఉన్నాడు. గురువు ఈ తుల లగ్నానికి యోగకారకుడు కాదు, కానీ అష్టమంలో ఉన్నాడు కాబట్టి అష్టమంలో ఉన్న గురువు ఆయుర్ధాన్ని ఇస్తాడు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యం విషయాల్లో వీళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే నవమ స్థానంలో ఇందాక మనం చెప్పుకున్న శుక్రుడు నవమ స్థానంలో ఉండడం వలన మంచి యోగ స్థితి ఉంటుంది. లగ్నాధిపతి నవమ స్థానంలో వాళ్ళు పొందాల్సినవి భాగ్యం చాలా తొందరగా అందుతుందన్నమాట. అలాగే దశమంలో ఉన్న బుధుడు
బుధుడు ఈ లగ్నానికి యువకారకుడు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచి లాభాన్ని తీసుకొస్తాడనమాట. ఎందుకంటే బుధుడు మంచి తెలివితేటలతో ఏదైనా పనులు సాధించుకునే తత్వం ఉంటుంది కాబట్టి అటువంటి బుధుడు మనకు లాభంలో దశమంలో ఉండడం వలన పనులనేవి చాలా బాగా జరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థితి కనపడుతుందనమాట. అలాగే లాభంలో మనకి ఇక్కడ చూసుకుంటే సింహం, ఈ సింహాధిపతి అంటే రవి ఎక్కడ ఉన్నాడు, భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఆ భాగ్యం నుంచి పొందాల్సిన లాభాన్ని కూడా పొందుతారనమాట. కేతు 12వ స్థానంలో ఉండడం అనేది చాలా మంచిది. అంటే వ్యయం కాకోకుండా చూసుకుంటాడనమాట కేతువు. ఇదనమాట ఈ గ్రహస్థితి. సో ఈ తులారాశి వారికి ఈ జూలై మాసంలో ఇటువంటి ఫలితాలు ఉంటాయన్నమాట. వీళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయాలి. సూర్య నమస్కారం చేసి ప్రతిరోజు 41 రోజులు నవగ్రహాల చుట్టూ తిరిగినట్లయితే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఇది ఈ తులారాశి వారికి. నెక్స్ట్ మనకు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.